నమస్తే, నా పేరు మీరు చూస్తున్నది చరణ్ షో. ఫ్రెండ్స్, చాలా రోజుల నుంచి ఏవైతే బెట్టింగ్ యాప్స్ సంబంధించిన వీడియోస్ చేస్తామో మొత్తానికి ఈ రోజుతో అయితే అల్టిమేట్గా 20 వీడియోలు అయితే చేసేసాం. 20 డేస్ పాటు సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ చేసుకున్నాం. కానీ నేను ఉగాది సందర్భంగా కొంచెం లేట్ అయింది. ఈరోజు అయితే చేస్తున్నాను. ఈరోజు ఈద్ ముబారక్ కాబట్టి మొత్తం ఉగాది, ఈద్ ముబారక్ మొత్తం రెండు పండుగలు కలిపి అందరికీ శుభాకాంక్షలు అండి. సో అదేవిధంగా వీడియో ఏ విధంగా మనం వరసపెట్టి చేసుకుంటున్నామో, సో అదేవిధంగా ప్రతి వీడియో కూడా సక్సెస్ఫుల్గా సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్గా అన్ని వీడియోస్, సినిమాకి సంబంధించిన వీడియోస్ కానీ లేదంటే ఇంకేదైనా ఇంపార్టెంట్ వీడియోస్ కానీ ఇలాగే మనం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను నేను. అదేవిధంగా మీరు కూడా ఎప్పుడు కూడా లైఫ్ని సెలబ్రేట్ చేసుకునే విధంగా ఉంచుకోండి. సో దాంతోపాటు ప్రతి ఒక్కళ్ళు స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో చాలా వీడియోస్ చేసింది అవేర్నెస్ సంబంధించింది. అందులో నాకు కొన్న కీ పాయింట్స్ కూడా చెప్పాను మీకు. లైఫ్లో ఏ విధంగా యూస్ఫుల్గా ఉంటాయి అవి చూడకపోతే ఒకసారి చూడండి. అదేవిధంగా ఏంటంటే మీరందరూ కూడా లైఫ్లో ఏదైతే ఇప్పుడు అడ్డంకులు కానీ కష్టాలు కానీ ఏ ఇబ్బందులు కానీ వస్తున్నాయి కదా ప్రతి ఒక్కరికి, ఏవైతే కొంచెం తక్కువ జాబ్స్ ఉండటం వల్ల, ఎక్కువగా హ్యూజ్ స్కేల్లో జనాభా ఉండటం వల్ల, పాపులేషన్ ఎక్కువ ఉండటం వల్ల ఏమైందంటే జాబ్లు అనేవి సరిగ్గా కుదరక కొంత బిజినెస్ అనేవి లాస్ రావటం, ఉద్యోగాలు రావట్లేదని చెప్పి, బిజినెస్ సక్సెస్ అవ్వట్లేదని చెప్పి చాలా కష్టాలు ఉంటాయి అందరికీ. సో ఇవన్నిటికీ క్రాస్ అవుట్ చేసుకోవడానికి, మనం బీట్అవుట్ చేయడానికి, ఓవర్కమ్ అవడానికి మనకి ఏవైతే మనకి సంబంధించినవి ఉంటాయో అవన్నీ రెమెడీస్ కూడా మీరు దగ్గరుండి పాటించండి. అంటే మనసును చాలా సంతోషంగా హాయిగా ఉంచుకోండి. దాని ముందుకైతే మీరు వెళ్ళాలి, సక్సెస్ అవ్వాలని చెప్పేసి కష్టపడి ముందుకు వెళ్ళండి. అదేవిధంగా మీ జీవితంలోకి సక్సెస్ తెచ్చుకొని సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్గా ముందుకు తీసుకెళ్ళండి మీ జీవితాన్ని అయితే. దాంతోపాటు 10 మందికి కూడా, 100 మందికి కూడా, 1000 మందికి కూడా, లక్షలాది కోట్లాది మందికి కూడా మీరు సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్స్ని అయితే ఇవ్వండి. దానివల్ల ఏమవుతుందంటే, సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్ అంటే ఏమిస్తామంటే మంచి హెల్పింగ్ నేచర్ బిల్డ్ చేసుకోండి. ప్రతి ఒక్కరికి సాయం చేసే ఆ గుణాన్ని మనం ఇన్బిల్ట్ ఎబిలిటీ పెంచుకుంటే కనుక డెఫినెట్గా మన అందరికీ కూడా అల్టిమేట్గా చాలా అంటే చాలా సంతోషంగా ఉంటుంది. మనసుకి చాలా సంతోషంగా ఉంటుంది, హాయిగా ఉంటుంది. అందులో నో డౌట్ అనమాట. సో అది ఇప్పుడు టాపిక్లోకి వచ్చేస్తే కనుక ఏదైతే మనం అవేర్నెస్ వీడియోస్ బెట్టింగ్ యాప్స్ సంబంధించి చేస్తున్నామో, సో వాటికి ఏంటంటే మనకి యాక్చువల్గా సిట్ అయితే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఏవైతే తెలంగాణ వాళ్ళు నియమించారో, స్పెషల్ టీమ్ని, ఇన్వెస్టిగేషన్ టీమ్ని, వాళ్ళైతే సక్సెస్ఫుల్గా వర్క్ అయితే చేస్తున్నారు. అదేవిధంగా ఏంటంటే డీజీపీ గారు అయితే ఒక ఆదేశం అయితే ఇవ్వటం జరిగిందనమాట. వితిన్ 90 డేస్లో ఏదో ఒక రకంగా ఈ బెట్టింగ్ యాప్స్ యొక్క ఆపరేటర్స్ కానీ ఆపరేషన్స్ జరుగుతున్నాయి కదా, ఎవరైతే మ్యానుఫ్యాక్చరర్ కానీ లేదంటే బెట్టింగ్ యాప్ ఓనర్స్ కానీ వీళ్ళని ట్రేస్ అవుట్ చేసి మొత్తానికి 90 డేస్లో కంప్లీట్ చేయండి అని చెప్పేసి డీజీపీ గారు అయితే ఒక ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా సిట్ టీమ్ అయితే మొత్తానికి ఓవరాల్గా దీని మీద కంప్లీట్గా ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు. అదేవిధంగా విష్ణుప్రియ గారి ఫోన్ అయితే సీజ్ చేయడం జరిగింది, వాళ్ళు హ్యాండ్ ఓవర్ తీసుకోవడం జరిగింది. అలాగే మన ఆంధ్రప్రదేశ్లో కూడా తెలంగాణలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ బెట్టింగ్ యాప్స్ సంబంధించిన కొన్ని విషయాలు అయితే, కీలకమైన మాటలు అయితే చెప్పడం జరిగింది. దీని పట్ల కూడా కొన్ని కఠినమైన శిక్షలు కానీ చట్టాలు కానీ అమలు చేయాలని చెప్పేసి చాలా అంటే చాలా కఠినంగా అయితే చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ప్రాణాలు నష్టపోయి ఈ రోజున ఎంతోమంది దిక్కు దివాణం లేకుండా పరిస్థితులు అనేది ఏర్పడుతున్నాయి. ఇవన్నీ కూడా పోగొట్టాలంటే ఖచ్చితంగా డెఫినెట్గా ఇలాంటి నియమాలు, ఇలాంటి చట్టాలు, ఇలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వస్తాయి కనుక డెఫినెట్గా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇటువంటి వాటికి వచ్చే అప్కమింగ్ జనరేషన్స్ వాళ్ళకి కూడా ఇటు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. చాలా అవేర్నెస్ ఏవైతే క్రియేట్ చేస్తామో చాలా అవేర్నెస్గా వాళ్ళకు కూడా ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఒక ముందస్తుగా ప్రికాషన్ లాగా, ముందస్తుగా జాగ్రత్తలాగా, గమనికలాగా మనం ఈ నియమించినట్టు, ప్రవేశపెట్టినట్టు వాళ్ళకి చూపించినట్టుగా ఉంటుంది. సో ఇదే విధంగా ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మనం చెప్పాలి. అందరికీ, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ చెప్పాలి, ఫ్రెండ్స్కి చెప్పాలి, రిలేటివ్స్కి చెప్పాలి. అందరికీ అవగాహన తెస్తే కనుక డెఫినెట్గా ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి ఎంత దూరంగా ఉంటే అంత దూరంగా ఉండడానికి మంచి అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా చాలామంది ఇప్పుడు యూట్యూబర్స్ కూడా, ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా వరుసపెట్టి బెట్టింగ్ యాప్స్ యొక్క వీడియోస్, అవేర్నెస్ వీడియోస్ చేస్తున్నారు. మనం కూడా చేస్తున్నాం. అదేవిధంగా ఏంటంటే అన్ని విధాలుగా కూడా మంచి పాజిటివ్ రెస్పాన్స్ రావటం బట్టే ఈ రోజున ఏదైతే వండర్ఫుల్ సక్సెస్ ఏదైతే జరుగుతుందో
ఏదైతే ఈ విధంగా వండర్ఫుల్ సక్సెస్ జరుగుతుందంటే బెట్టింగ్ యాప్స్ యొక్క ప్రమోట్ చేసేవాడు కూడా చేయటం మానేయటం, అదేవిధంగా కేసులు నమోదు చేసి ఈ విధంగా కొంచెం విచారణ చేయటం కానీ, అదేవిధంగా బెట్టింగ్ యాప్స్ రూట్ కాజ్ ఏదైతే ఉందో, ఎవరైతే ఓనర్స్ ఉంటారో, ఎవరైతే ఆపరేషన్ టీం ఉందో, బెట్టింగ్ యాప్స్ ఆపరేషన్ టీం ఏదైతే ఉందో వాళ్ళని ట్రేస్ అవుట్ చేయడం కానీ, ట్రాక్ అవుట్ చేయడం కానీ చాలా అంటే చాలా అద్భుతంగా ఇన్వెస్టిగేషన్ అనేది చాలా ఫోర్స్ఫుల్గా, చాలా ఫుల్ స్పీడ్గా జరిగిపోతుంది. ఇదే కావాలి మనకి. దీనివల్ల ఏమవుతుందంటే, నేను చెప్పాను ఇదివరకు వీడియోస్లో కూడా చెప్పాను, ఖచ్చితంగా ఇలాగ వెళ్తే కనుక రూట్ కాజులకు ఏదైతే రూట్ ఉందో ఆ రూట్ కోణాల వరకు, మూలాల వరకు వెళ్తే కనుక ఏమవుతుందంటే వాళ్ళని బ్యాన్ చేయడానికి అవకాశం ఉంటుంది. దాన్ని బ్యాన్ చేయటం వల్ల, సీజ్ చేయటం వల్ల, టెర్మినేట్ చేయటం వల్ల ఏమవుతుందంటే ఫ్యూచర్ జనరేషన్స్కి, అప్కమింగ్ ఫ్యూచర్ జనరేషన్స్ కూడా మనకి ఒక మంచి వెసులుబాటు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. దాని పట్ల ఏమవుతుందంటే ఇటువంటి యాప్స్ ఉన్నాయని చెప్పేసి వాళ్ళకి తెలియకుండా చేయగలిగే అవకాశం ఇప్పుడు మనం చేస్తే కనుక అప్పుడు ఉంటుందని నేనైతే చాలా అంటే చాలా నమ్మాను. అదేవిధంగా తొందరగానే ప్రతి గవర్నమెంట్ కూడా మొత్తం ఓవరాల్ ఇండియా మొత్తం కూడా ఇదే విధంగా టెర్మినేట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా అయితే కోరుకుందాం. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు కూడా బెట్టింగ్ యాప్స్ అని చెప్పేసి, ఫ్యాంటసీ యాప్స్ అని చెప్పేసి కొన్ని యాప్స్ అనేవి వేరియేషన్లా చూపిస్తున్నారు. ఇవన్నిటికి కూడా ఏవైనా డబ్బులు నష్టపోయి ఏదైనా ఒకటే కదా, ఏ యాప్ అయినా డబ్బులు నష్టపోయేది ఒకటే యాప్, అది బెట్టింగ్ యాప్. అది జోదం. ఓవరాల్గా చెప్పాలంటే జోదం. ఏ జోదం అయితే ఏంటి, ఏ విధమైన పేర్లు పడితే ఏంటి ఈ మోడర్న్ టెక్నాలజీ యుగంలో. సో అట్లా ఏంటంటే ఏదైనా డబ్బులు నష్టపోయేదే కదా. సో డ్రీమ్ లెవెన్ కానీ, లేదంటే ఇంకేదన్నా ఫన్ 88 కానీ, ఇటువంటి వీటిలో అయినా సరే మీరు బెట్టింగ్స్ అనేవి ఆడకండి. బెట్టింగ్స్ అనేవి అసలు ఆ జోలికే వెళ్ళొద్దు, అసలు ఆలోచన రావద్దు. ఐపీఎల్ జరుగుతుంది కదా అని చెప్పేసి, ఏదైనా మూవీస్ రిలీజ్ అవుతున్నా అని చెప్పేసి, లేదంటే ఇంకేదన్నా ఖాళీగా ఉన్నామని చెప్పేసి మీరు గేమ్స్ ఆడటానికి, దాంతోపాటు ఎవరో రికమెండ్ చేశారు కదా అని చెప్పేసి గేమ్స్ ఆడటానికి, ఎస్పెషల్గా బెట్టింగ్ యాప్స్ ఆడటానికి అస్సలు ప్రయత్నించొద్దు. డబ్బులు అనేవి రావు. ఎప్పుడు కూడా డబ్బులు అనేవి నష్టపోతాం, కానీ డబ్బులు అనేవి రావు. దానివల్ల హ్యూజ్ లాస్ అనేది మీరే పొందుతారు. అది ఒకసారి మీరందరూ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం అయితే చాలా స్ట్రాంగ్గా అయితే ఉంది. సో దాన్ని బట్టి మీరు ఆలోచించుకుని ముందుకు అడిగి అయితే వేయటం మంచిది. ఇదే లాస్ట్ వీడియో కాబట్టి కంప్లీట్ చేస్తాను. ఇంకా మనకి ఏదైతే ఈ వరుస పెట్టి 20 డేస్లో ఏవైతే విషయాలు జరిగినాయో, యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో ఒకళ్ళు తిట్టుకుంటాం, కొట్టుకోవడం జరిగింది. గవర్నమెంట్ కూడా కఠినమైన శిక్షలు, చట్టాలు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా చాలామంది ప్రాణాలు కోల్పోయారు. అదంటే చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఎక్కువ మంది యువతే ఉన్నారు. ఎక్కువ మంది యువత చనిపోవటం వల్ల ఏమైందంటే మన భారతదేశానికి కానీ, మన దక్షిణాది రాష్ట్రాలు కానీ చాలా నష్టం అయితే జరిగింది. ఎందుకంటే వాళ్ళు ప్రపంచాన్ని ఏం చూశారని నా ఉద్దేశం. చిన్న పిల్లలు, జస్ట్ 18 నుంచి 25 లోపల ఉన్న పిల్లలు, ఎవరైతే వయసులో ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళ జీవితంలో ఏం చూశారని, జీవితంలో ఏం చూశారు, చదువుకున్నారు, ఆడుకున్నారు, పాడుకున్నారు, అంతే. ఇంకా చాలా ఉంది చూడాల్సింది. వాళ్ళు జీవితంలో జాబ్ చేయాలి, డబ్బులు సంపాదించాలి, వాళ్ళ అమ్మ నాన్న చూసుకోవాలి, వాళ్ళు కూడా చాలా కోరికలు ఉంటాయి, చాలా సక్సెస్ యొక్క హైట్స్ ఉంటాయి. అవన్నీ చూడలేదు, ప్రపంచాన్ని చూడలేదు. ప్రపంచాన్ని తిరగాలనుకుంటారు. కొంతమంది కోరికలు ఉంటాయి, ఇంకో స్టేట్ వెళ్ళాలి, ఇంకో కంట్రీ వెళ్ళాలి, వాళ్ళతో ఈ సెలబ్రిటీని మీట్ అవ్వాలి, ఈ ఇన్ఫ్లుయెన్సర్ని మీట్ అవ్వాలి, లేదనుకుంటే ఆ ఫుడ్ తినాలి, లేదంటే ఈ టేస్ట్ చేయాలి అని చాలా అంటే చాలా 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 రకాలుగా, లేదంటే సొసైటీకి ఉపయోగపడే పనులు ఏదైనా చేయాలి మనం అంటే, లేని వాళ్ళకి డబ్బులు ఇవ్వటం కానీ, లేదంటే విలేజెస్కి వెళ్ళి ఏదైనా లైట్, వాటర్ ఫెసిలిటీయో, వాటర్ సప్లైయో, లేదంటే లైట్స్ ఫిక్స్ చేయటం, అదే లైట్స్ సంబంధించిన విషయాల్లో ఏదైనా సపోర్ట్ చేయటం, లేదంటే రోడ్ల విషయంలోనో, లేదంటే వ్యవసాయం విషయంలో హెల్ప్ చేసే రకంగా చాలా చాలా యూనిక్ బ్రెయిన్స్ వాళ్ళకి ఇలాంటి ఆలోచన వచ్చి ఉంటాయి ఏదో ఒక సందర్భంలో. అలాంటి వాళ్ళు ఇలాంటి కోరికలు నెరవేర్చుకోకుండా చనిపోవటం అనేది ఈ బెట్టింగ్ గేమ్స్ వల్ల అనేది చాలా నష్టం అనేది చెప్పాలి. దాంతోపాటు అటువంటి థాట్స్ అనేవి మళ్ళీ ఎవరికి రావు. నాకు తెలిసి నాకు కూడా ఇప్పటికీ ఉంటుంది. చెప్పాను కదా ఇప్పుడు ఏమైతే అవి కూడా చేయాలని ఉంటుంది. బట్ అంత ఫండ్స్ మన దగ్గర లేవు, అంత ఎబిలిటీ మనం చేయగలం. మనం గవర్నమెంట్ సంబంధించిన వ్యక్తులం కాదు కదా. సో అట్లా ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక ఆశ ఉంటుంది. వాళ్ళు సంపాదించుకుని లైఫ్లో సెటిల్ అవ్వాలి, అమ్మ నాన్న బాగా చూసుకోవాలి, కెరీర్లో హైట్స్ చూడాలి, సక్సెస్ఫుల్ అవ్వాలి.
ఒక మంచి కెరీర్ని అయితే, మంచి ఫ్యూచర్ని అయితే, మంచి పర్సనల్ డెవలప్మెంట్లో ఒక హైట్స్లో ఉంచుకోవాలని అందరూ అనుకుంటారు. మరి అలాంటి వాళ్ళు ఇటువంటి బెట్టింగ్ యాప్స్ ఆడి చనిపోవటం అనేది చాలా బాధాకరం. అదేవిధంగా ఏంటంటే ఈ మాటలు ఏవైతే ఉన్నాయో క్రూషియల్ మాటలు, ఇవన్నీ మీరు పట్టించుకొని జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని భావితరాలకి, దాంతోపాటు మీ తరానికి మీకు మీరే కష్టపడి సంపాదించుకోండి. వచ్చే జనరేషన్స్ కూడా వాళ్ళకి చెప్పండి, ఈ విధంగా ఉంటుంది, ఈ విధంగా ఉండకూడదు, ఈ విధమైన చెయ్యాలి, ఈ విధంగా చేస్తే నష్టపోతాం, ఈ విధంగా చేస్తే మాలాగే సక్సెస్ అవుతాం అని అందరికీ వివరించి చెప్తే కనుక డెఫినెట్గా చెప్తున్నాను, వచ్చే ఫ్యూచర్ అందరూ కూడా, వచ్చే జనరేషన్స్లో కూడా అందరూ చాలా హ్యాపీగా ఉంటారు. ఈ ప్రపంచానికి ఏలే అవకాశం ఉంటుంది. మన ఇండియా కూడా నెంబర్ 1 ఇండియా అవ్వడానికి సువర్ణ అవకాశాలు అయితే ఉంటాయి. ఇలా మనం మంచి అవేర్నెస్ తీసుకొస్తే డెఫినెట్గా చెప్తున్నాను, మంచి అవగాహన వస్తే కనుక, మంచి ఏవైతే డెవలప్మెంట్స్ వస్తే కనుక ఇండియా అనేది నెంబర్ 1 స్టేజ్లో పెట్టగలం. అదేవిధంగా నేను కొన్ని ఛానల్స్లో కానీ, కొన్ని కామెంట్స్లో కానీ, కొన్ని సోషల్ మీడియాలో కామెంట్స్ కానీ, పోస్టుల కింద చాలా చూస్తాను. చాలా వల్గర్గా, చాలా బూతులు, అదేంటిది చాలా అసహ్యంగా కొంచెం మాట్లాడతాం కానీ, చాలా ఫౌల్ లాంగ్వేజ్ ఎక్కువ వాడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా మీరు మానుకుంటాం అనేది మంచిది. ఎందుకంటే నేను ఏదైతే చెప్తున్నానో ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఎందుకంటే బూతులు అనేవి మాట్లాడటం వల్ల ఎవరికి రావు. కామెంట్ సెక్షన్లో ఈజీగా పెట్టేచ్చు కదా అని అనుకుంటాం, కానీ ఒకసారి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించుకోండి. మీరు తిడుతున్నానంటే వాళ్ళు ఫీల్ అవుతారు. అదేవిధంగా మీ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు ఆలోచించుకోండి. ఎవరైనా మిమ్మల్ని తిడితే మీరు ఎంత ఫీల్ అవుతారు? ఇప్పుడు ఒకళ్ళు మనం కొట్టేస్తే మనకు ఆ నిప్పు తెలియదు. అదేవిధంగా వాళ్ళు మనం కొడితే కొట్టి ఆ దెబ్బ మనకు తగిలిన తర్వాత ఆ పెయిన్ ఎలా ఉంటుందో, అప్పుడు దాకా వాళ్ళని కొట్టినంత ఏదైతే కొట్టేసామో వాళ్ళకి ఎంత బాధపడ్డారో మనకు అప్పుడు దాకా మనకు ఫీలింగ్ తెలియదు. మనకి ఎంత బాధ వచ్చిందో అదే విధమైన బాధ వాళ్ళకు కూడా ఉంటుంది. సో అట్లా ఏంటంటే చిన్న ఎగ్జాంపులే చెప్పాను, పెద్ద కష్టమైంది ఏం చెప్పలేదు. అట్లా ఏంటంటే ఎవరిని అనొద్దు, ఎవరిని కొట్టద్దు, ఎవరిని ఏమి చెయ్యొద్దు. ప్రతి ఒక్కరు కూడా మనం వీలైనంత మట్టికి సలహా ఇద్దాం. వాళ్ళు మారతారంటే ఓకే, ఒకవేళ మారకపోతే వదిలేసండి. ఎవరైనా మీకు మంచిగా మోటివేషన్ ఇచ్చేవాళ్ళు, మంచిగా మంచి మార్గంలో నడిపేవాళ్ళని మీరు అనుసరించండి, వాళ్ళు ఫాలో అవ్వండి, వాళ్ళ దగ్గర నేర్చుకోండి. అవసరమైతే మీరు వాళ్ళని అడగండి, కామెంట్ సెక్షన్లో అడగండి, లేదంటే వాళ్ళని మీట్ అయ్యి అడగండి. ఏ విధంగా మాకు మంచి మాటలు చెప్పండి, మంచి అవేర్నెస్ వీడియోస్ చేయండి, మంచి అవేర్నెస్ మోటివేషన్ యొక్క క్లాసెస్ చెప్పండి. అలా చేస్తే కనుక డెఫినెట్గా చెప్తున్నాను, మీరు లైఫ్లోనే కాదు, స్టడీస్లోనే కాదు, జాబ్లోనే కాదు, బిజినెస్లోనే కాదు, లైఫ్లో కెరీర్లో కూడా హ్యూజ్ సక్సెస్ అయితే మోటివేటెడ్గా ఉంటే డెఫినెట్గా సక్సెస్ అవుతాం. అందులో నో డౌట్ అట్ ఆల్. అట్లా ఏంటంటే చిరంజీవి గారు, ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్పండి, చిరంజీవి గారే ఎన్నో మనకి మంచి మాటలు చెప్తూ ఉంటారు, ఎన్నో చిన్న కథలు చెప్తూ ఉంటారు ఆయన జీవితంలో జరిగిన విషయాలు. అవే స్ఫూర్తి మనకి. అవి తీసుకుంటే కనుక డెఫినెట్గా చెప్తున్నాను, ఫ్యూచర్లో సక్సెస్ అవ్వడానికి చాలా అంటే చాలా అవకాశాలు అయితే ఉంటాయి. అందులో నో డౌట్ అట్ ఆల్. అట్లా ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా చిరంజీవి గారు లాంటి వాళ్ళు కానీ, లేదంటే మీకు నచ్చిన వాళ్ళు ఎవరైనా సరే, మీకు మంచి మార్గంలో ఎవరైతే రూట్ వేస్తున్నారో, ఏ విధంగా మంచి మాటలు చెప్తున్నారో, ఏ విధంగా మంచి దారిలో నడుస్తున్నారో అదే రూట్లో మనం నడవడంలో తప్పు లేదు. సో అట్లా ఏంటంటే మీకు నచ్చిన వ్యక్తులు ఎవరైతే మంచిగా చెప్తున్నారో, గైడెన్స్ ఇస్తున్నారో, మీకు మంచో చెడో తెలుసు, మీకు ఆ మంచో చెడో అనేది మీరు డిసైడ్ చేసుకొని మంచి దారిలో వెళ్తారంటే సక్సెస్ అవుతారు, చెడు దారిలో వెళ్తారంటే నాకు సంబంధం లేదు. అట్లా ఏంటంటే మంచి దారిని ఎంచుకొని ఒక సక్సెస్ అయితే మనం అందరం కూడా సక్సెస్ అయిన తర్వాత కలుసుకోవచ్చు. సో అట్లా ఏంటంటే ప్రతి ఒక్కరికి మంచి అవకాశం ఉంది, డెఫినెట్గా సక్సెస్ అవ్వడానికి ప్రయత్నించండి. ఇటువంటి బెట్టింగ్ యాప్స్, ట్రేడింగ్ యాప్స్, లేదా లోన్ యాప్స్, డబ్బులు వస్తున్నాయి కదా, డబ్బులు ఇన్వెస్ట్ చేసి డబ్బులు రెండింతలు, 10 100 వచ్చేస్తాయి కదా అని చెప్పేసి మీరు డబ్బులు పెడతాం వల్ల ఏమీ రావు, నష్టపోవటమే తప్ప ఏమీ ఉండదు. దాంతోపాటు ఇంట్లో వాళ్ళకి చెప్పుకోలేక చనిపోవటం అనేది ఇంకా మహాపాపం అనుకోండి, అంతకుమించి ఇంక చెప్పేది ఏం లేదు. ఎందుకంటే మీరు చనిపోవటమే కాదు, ఈజీగా చచ్చిపోతున్నారు మీరు. మరి ఇంట్లో వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళు ఎంత బాధపడాలి? వాళ్ళు మీ మీద ఎంత ఆశలు పెట్టుకుని ఉండాలి? వాళ్ళు మీ మీద ఎన్ని కలలు కానీ ఉండాలి? మా అబ్బాయి ఎలా ఎదగాలి, మా అబ్బాయి ఎలా చదువుకోవాలి, మా అబ్బాయి ఎలాగా మమ్మల్ని బాగా చూసుకోవాలని అనుకుంటారు కదా. సో అట్లా ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఉండాల్సింది ఏంటంటే అమ్మ, నాన్న, గురువు, దైవం, ఇవి అన్నీ గుర్తుపెట్టుకుంటే కనుక, ఈ 4 గుర్తుపెట్టుకుంటే కనుక
మన కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా మన కోసం మనం వాళ్ళ కోసం ఏదో చెయ్యాలి, ఎంతసేపు చెయ్యాలనే ఆలోచన ఉండాలి. సో అదేవిధంగా ఉంటే కనుక డెఫినెట్గా సక్సెస్ అవ్వడానికి అవకాశాలు అయితే ఉంటాయి. అంతకుమించి ఇంకేం లేదు. సో అవేర్నెస్ వీడియో ఇది జస్ట్. దాంతోపాటు కొన్ని పాయింట్స్ ఫస్ట్లో బిగినింగ్లో చెప్పాం కదా. ఇది ఓవరాల్గా వీడియో అయితే 20 days ఆఫ్ సిరీస్ ఆఫ్ లేదంటే లైన్ ఆఫ్ అవేర్నెస్ వీడియోస్ అయితే. ఇంకెంతకు మించి చెప్పేది ఏం లేదు, ఇంక ఇక్కడ ఆపేస్తాను. అది ఫ్రెండ్స్ ఓవరాల్గా స్టూడెంట్స్ ఎవరైనా చూస్తున్నారో తప్పకుండా ఫాలో అవ్వాల్సింది ఒకటే, ఎంత ప్రీవియస్ వీడియోలో చెప్పాను. బాగా చదువుకోండి, స్కిల్స్ని ప్రిపేర్ చేసుకోండి, ట్రైన్ అవ్వండి, మంచిగా జాబ్ చేయండి, లేదంటే బిజినెస్ చేయాలనుకుంటే బిజినెస్ చేయండి. అన్ని విధాలుగా నలుమూలలుగా గ్రౌండ్ లెవెల్లో టెస్ట్ చేసి బిజినెస్ చేస్తే కనుక గ్రౌండ్ లెవెల్లో టెస్ట్ చేసుకొని మీ బిజినెస్ పెట్టి అన్నీ ఏదైతే మీకు ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయో లేదంటే రెగ్యులేషన్స్ ఉంటాయో అవన్నీ కూడా సక్సెస్ఫుల్గా, అదేవిధంగా మీకు కొంచెం లాసెస్ అనేవి కూడా ఉంటాయి, దాంతోపాటు కొంచెం ఇబ్బందులు కూడా వస్తాయి. వాటిని ఓవర్కమ్ చేసే విధంగా కష్టపడి దున్నుకుంటూ వెళ్ళిపోండి, ముందుకు వెళ్ళిపోండి. ఖచ్చితంగా మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. గ్రౌండ్ లెవెల్లో కూడా మీరు వర్క్ చేస్తారు కాబట్టి దాని ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది కాబట్టి మీరు బిజినెస్ సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా యూత్కి ఇంకోటి చెప్పేది ఏంటంటే, మీరు ఒకవేళ డ్యూయల్ ఇన్కమ్ చేసేటట్టయితే చెయ్యండి. ఎవరు కూడా అవసరం త్రిబుల్ ఇన్కమ్ కూడా చేయండి, త్రిబుల్ ఇన్కమ్ కూడా జనరేట్ చేయండి, నష్టం లేదు. ఒకటి జాబ్, ప్రైమరీ జాబ్ అయితే, ఇంకోటి సెకండరీ జాబ్ అయితే, ఇంకోటి చాలా క్రూషియల్ జాబ్ ఒకటి తీసుకోండి. ఎందుకంటే దానివల్ల ఏమవుతుందంటే మీకు ఇన్కమ్స్ అనేవి 3 ways ఆఫ్ ఇన్కమ్స్ ఉంటే కనుక డెఫినెట్గా మీకు సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు మీరు 20 ఏళ్ళు 30 ఏళ్ళు డబ్బులు తొందరగా సంపాదించడం కాదు, జస్ట్ 10 ఏళ్ళలోనే మీరు ఒక ఊహించలేని అమౌంట్ అయితే మీరు జనరేట్ చేసిన వాళ్ళు అవుతారు. అది నేను చెప్పేది, అంతకుమించి ఇంకేం లేదు. మీరు టైం బేసిస్ బట్టి, టైం మేనేజ్మెంట్ బట్టి టైంని చూసుకోండి, దాంతోపాటు జాబ్స్ చూసుకోండి, దాంతోపాటు రెవెన్యూ ఎంత జనరేట్ అవుతుంది, ఏ విధంగా సేవ్ చేస్తున్నాం అనేది చూసుకోండి. ఆ అమౌంట్ని మనం మల్టిప్లై చేయాలి. అది ఇన్వెస్ట్ ఏ దాంట్లో చేస్తే బాగుంటుంది అని మీ ఓన్ రీసెర్చ్ చేసుకొని అప్పుడు ఇన్వెస్ట్ చేస్తే మీకు బెటర్ రిజల్ట్స్ అనేవి 10 yearsలో ఉంటుంది. 10 years తర్వాత మీ ఇష్టం, మీరు కార్ కొనుక్కుంటారు, ఇల్లు కొనుక్కుంటారు, బైక్ కొనుక్కుంటారో, హ్యాపీగా వరల్డ్ ట్రిప్ వేస్తారో, లేదంటే మీ ఇష్టం, ఎంజాయ్ చేస్తారో మీ ఇష్టం. సో అట్లా ప్లాన్ వేసుకోండి. వెంటనే 1-2 yearsలోనే కోటీశ్వరుడు అవ్వాలంటే ఎవరి వల్ల అవ్వదు. సో అట్లా ఏంటంటే కష్టపడి సంపాదించుకొని హ్యాపీగా ఉండండి. ఇంకా అంతే. ఇది ఫ్రెండ్స్ మామూలుగా వీడియో అయితే. అవేర్నెస్ వీడియోస్ 20 వీడియోలు అయితే చేస్తాం సక్సెస్ఫుల్గా. బెట్టింగ్ యాప్స్ గురించి కూడా కొన్ని కేసెస్ అయితే చెప్పాం. సో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్కి అయితే లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్కి షేర్ చేసి ప్రతి ఒక్కరికి కూడా తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వాళ్ళ చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి నచ్చితే కనుక. సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళగా వీడియో అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బై బై.